బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ఒక 5 ఏళ్ల కింద ప్రారంభించినటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆయనే ఆశ్చర్యపడే విధంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులైతేనేంది, తెలంగాణ వాదులైతేనేంది వీళ్ళందరూ కూడా కేటీఆర్ బర్త్డేని సందర్భంగా చాలామంది పేదల్లో, దివ్యాంగుల్లో కూడా వెలుగులు నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కేటీఆర్ బర్త్డే సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమిది జగన్ రావు 10కి పైగా ఈరోజు ట్రై స్కూటీస్ దివ్యాంగులకు అందించడం జరిగింది. దీనికి సంబంధించిన ఆయన మనతో ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా మొత్తానికి దండం పెట్టాలి, మంచి కార్యక్రమం స్వీకరించారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈరోజు ఒక గిఫ్ట్ ఏ స్మైల్ అనేది చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి కేసీఆర్ కిడ్స్తో మొదలు పెట్టుకుంటే ఈరోజు దివ్యాంగులకు సంబంధించిన స్కూటీ వరకు కూడా ఒక అద్భుతమైన కార్యక్రమంగా కొనసాగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇది 7 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సంప్రదాయం. ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో పవర్లో ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి కార్యక్రమం, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి పిలుపు మేరకు దీన్ని కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా గత 7 సంవత్సరాలలో వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా, పార్టీ ముఖ్య కార్యక్రమాల సందర్భంగా, కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా కూడా వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సహాయం కోరి వచ్చే వారికి సాధ్యమైన విధంగా సహాయాన్ని అందించడం జరిగింది. అది వైద్యానికి సంబంధించినటువంటి సహాయం కావచ్చు, విద్యాపరంగా సహాయం కావచ్చు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ల్యాప్టాప్స్ కావచ్చు. ఈ సంవత్సరం కూడా కొందరికి బ్రిలియన్ స్టూడెంట్స్కి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి, సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి, బైపీసీలో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి కూడా ఈరోజు కేటీఆర్ గారి చేతుల మీదుగా ల్యాప్టాప్స్ కానీ ఇతర ఆర్థిక సహాయం కానీ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుతో వారి జన్మదినం రోజున 6 దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, అదేవిధంగా 6 స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ని ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో పెద్దలు మాజీ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారి సమక్షంలో వారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారి వారి చేతుల మీదుగా, సీనియర్ నాయకులు వినోద్ సార్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు అందరి సమక్షంలో ఈరోజు వారికి బెనిఫిషియరీస్కి వాహనాలని, ల్యాప్టాప్స్ని అందజేయడం జరిగింది. ఈ సంప్రదాయాన్ని గతంలో కూడా పాటించడం జరిగింది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఏదైతే కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ అనేది ఎంతో మంది బాలింతల జీవితంలో వెలుగులు నింపినటువంటి కార్యక్రమం, దాన్ని ఆపేసిన పరిస్థితి అయినా కూడా ఈ సంవత్సరం ఆయన బర్త్డే సందర్భంగా ఒక 400 పైగా మందికి ఈరోజు కేసీఆర్ కిట్స్ అంది. అది ఎట్లా చూస్తాం? ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర శ్రేయస్సు కోరేటువంటి పార్టీ. ఈరోజు అంతర్జాతీయ వేదికల మీద కూడా కేటీఆర్ గారు తెలంగాణ స్టేట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. బీయింగ్ అన్ అపోజిషన్ లీడర్, హీఈస్ ఇన్వైటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు తెలంగాణ స్టేట్స్. తెలంగాణ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇది ఒక అద్భుతమైన ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఏ విపక్ష నాయకుడు కూడా ఆ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి దేశంలో ఎక్కడ వెతికినా కూడా కనిపించరు. అదేవిధంగా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజలకు సంక్షేమాన్ని బీఆర్ఎస్ పార్టీ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంక్షేమాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతా ఉన్నది. అందులో ఒకటి కేసీఆర్ కిట్ అనేటువంటి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నది. వాళ్ళ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టంగా ఇక్కడ బయటపడతా ఉన్నది. కానీ లబ్ధిదారులైనటువంటి ప్రజలకి ఆ కేసీఆర్ కిట్ అనేది ఎంత సహాయపడ్డదో, వేలాది మందికి, లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సహాయపడ్డదో వారి మాటలలోనే గతంలో విన్నాము. ఎన్నో ఎన్జిఓ సంఘాలు కావచ్చు, ఎందరో ప్రముఖులు కావచ్చు ఈ కేసీఆర్ కిట్ అనేటువంటి ఒక అద్భుతమైన ఒక సంక్షేమ పథకాన్ని ఎట్లా పొగిడిరో అందరు కూడా తెలిసినటువంటి విషయం ఇది. అట్లాంటి ఒక పథకాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే ఆ టాస్క్ని తీసుకొని దాన్ని ముందుకు తీసుకొని అపోజిషన్లో ఉన్నా సరే పర్సనల్ కెపాసిటీలో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి ఎంతోమంది, వేలాది మందికి ఈరోజు ఆ సహాయాన్ని అందజేయడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో అపోజిషన్లో ఉన్నా, ఇప్పుడు పవర్లో ఉన్నా కూడా ఇట్లాంటి కార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీతోని పోటీ పడాలన్నటువంటి ఆలోచన కూడా వారికి రావట్లేదు. ఈరోజు గతంలో ఎన్నో సంవత్సరాలు పిసిసి
పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, వారి జన్మదినం నవంబర్లో ఉంటుంది. వారు సీఎం అయిన తర్వాత కూడా ఒక జన్మదినం గడిచిపోయినది. వారి జన్మదినం సందర్భంగా ఏమన్నా సహాయ కార్యక్రమాలు చేయాలన్నటువంటి పిలుపు కూడా ఇవ్వలేదు. అట్లాంటి ఆలోచన కూడా వారికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పవర్లో ఉన్న, అపోజిషన్లో ఉన్న ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నది. ఈరోజు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి కార్యక్రమాలకి పిలుపునిస్తే, రేవంత్ రెడ్డి గారు పిలుపునిస్తే వాళ్ళు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకపోవచ్చు. అది అర్థమైతా ఉన్నది స్పష్టంగా. ఈరోజు ఎవరు కూడా ఆయనకి సహకరిస్తలేరు. కానీ సీఎం హోదాకి గౌరవం ఇచ్చి సమాజంలో వివిధ వర్గాల ప్రజల ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. కానీ అట్లాంటి ఆలోచన కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రికి వస్తలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అట్లాంటి ఆలోచన కూడా వస్తలేదు. చేయగలిగే స్థాయిలో ఉన్నా, సహాయం చేయగలిగే స్థాయిలో ఉన్నా కూడా దాన్ని ఆచరించేటువంటి ఆలోచన కానీ, ఆ సహృదయం కానీ, ఆ నోబెల్ జెస్చర్కి కానీ ఈ మనిషి చాలా దూరంగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రైట్, ఎట్లా తీసుకుపోతారన్న గిఫ్ట్ స్మైల్ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా ఇప్పుడు ఇప్పటికే నేను ఇంకా ఇంతకుముందే చెప్పిన, గతంలో కేటీఆర్ గారు పిలుపుని ఇచ్చినప్పుడు 100కు పైగా నాయకులు ముందుకు వచ్చి 100కు పైగా అంబులెన్స్లని పర్సనల్ కెపాసిటీలో 108 ఇచ్చారు, 108 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు 1000కి పైగా దాదాపు 1400 త్రిచక్ర వాహనాలు దివ్యాంగులకి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వేలాది సంఖ్యలో లెక్కలేనంత మంది లబ్ధిదారులకి సహాయం కోరి వచ్చిన వారికి ఈరోజు విద్యాపరంగా, వైద్యపరంగా, ఇతరత్ర విధంగా సహాయ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెల్ప్ చేయడం జరిగింది. ఈ సంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినా కదా, ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నా సరే మేము ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. భవిష్యత్తులో కూడా ఇది ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటుంది. సాధ్యమైనంత మందికి సహాయం మేము అందించాలన్న విధంగా మేము ముందుకు పోతున్నాం. రైట్, ఇది మొత్తానికి ఏదేమైనా కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వాటి మీద జగన్ చెప్తున్నట్టు.